హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో టేస్టీగా ఇంకా చాలా క్రిస్పీగా ఉండే రెసిపీ వచ్చేసి పనస తొనలండి. వీటిని సంపెంగి పూలని కూడా అంటారండి. ఈ స్వీట్ రెసిపీ ఎక్కువగా మైదా పిండితో చేస్తారు, కానీ ఇక్కడ నేను హెల్తీగా గోధుమ పిండితో చూపిస్తున్నానండి. ఇలా చేసిన ఈ స్వీట్ పిల్లలు పెద్దలు కూడా ఒకటి కాదండి 10 తినేస్తారు. అంత క్రిస్పీగా చాలా బాగుంటుందండి. స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఒక 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసుకోవచ్చండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలి అంటారండి, అంత బాగుంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా క్రిస్పీగా కమ్మగా ఉండే ఈ పనస తొనలను ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద గిన్నె తీసుకొని ఇలా స్టెయినర్ పెట్టుకొని 1 కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే మైదా పిండితో అయినా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ హెల్తీగా చేయడానికి గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బియ్యం పిండి తీసుకోవాలండి. ఇలా బియ్యం పిండి తీసుకోవడం వల్ల క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇలా పిండిని జల్లించి తీసుకోవాలండి, చాలా బాగా వస్తుంది స్వీట్ అయితే. ఇప్పుడు ఇలా పిండిని జల్లించుకున్న తర్వాత వేస్ట్ ఉన్న పార్ట్ని పక్కకు తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం చిటికెడు ఉప్పు వేసుకోవాలండి. స్వీట్లో ఉప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది స్వీట్కి అయితే. ఇప్పుడు చాలా క్రంచీగా క్రిస్పీగా రావడానికి ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటున్నానండి. ఇక్కడ మనం కరిగించిన నెయ్యి వేసుకోవద్దండి, వేడి చేయొద్దు. నెయ్యిని మనం ఇలా నార్మల్గా ఉన్న నెయ్యినే వేసుకోవాలండి. ఇలా వేసుకొని పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా మరీ హార్డ్గా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలండి పిండిని. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి సాఫ్ట్గా అయిపోతుందండి ఇలా నానబెట్టుకొని పక్కకు పెట్టుకుంటే. ఇప్పుడు ఈ పిండిని తీసుకొని మనం ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి కొద్ది భాగం తీసుకొని ఇలా మనం చిన్నగా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత వీటన్నిటిని మనం ఒక బౌల్లోకి వేసుకోవాలండి. అన్నీ ఇదే విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు తడి ఆరకుండా ఇలా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. దీంట్లో నుంచి ఒక పిండి ముద్ద తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా తీసుకొని దీన్ని ఇలా పొడవుగా తాల్చుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పొడవుగా తాల్చుకోవాలండి. లేదంటే స్క్వేర్ షేప్లో అయినా తాల్చుకోవచ్చు, కానీ ఇలా పొడవుగానే తాల్చుకోవాలి. అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్వీట్ అయితే. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత క్రిస్పీగా వస్తుందండి. ఇంకా చాలా తక్కువ టైంలో మనం ఈజీగా చేసుకోవచ్చండి ఈ స్వీట్ని అయితే. మనం చూడండి ఇలా స్క్వేర్ షేప్లో ఇలా తాల్చుకున్న తర్వాత ఇప్పుడు మనం చాకు తీసుకొని ఎడ్జెస్లో వదిలేసేయాలండి. ఈ మూలకు ఆ మూలకు కాస్త వదిలేసి మధ్యలో ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా చాకుతో ఘాట్లు పెట్టుకోవాలండి. చూడండి ఇలా ఎడ్జెస్లో కట్ చేయదు, ఇలా మనం ఒక వైపు నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. చూడండి ఇలా ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్లో ఇలా కాస్త ప్రెస్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ప్రెస్ చేసుకొని ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మరొకటి చేసి చూపిస్తున్నానండి. చూడండి ఇలా కట్లు పెట్టుకోవాలండి. చాకుతో ఇలా సన్నగా ఇలా చాకుతో ఘాట్లు పెట్టుకోవాలండి. ఎడ్జెస్లో లాస్ట్లో వదిలేసి ఇలా ఒకవైపు నుంచి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటూ ఎడ్జెస్లో ప్రెస్ చేసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఎడ్జెస్లో ఇలా కాస్త తిప్పేసి మనం ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి.
అలా చేయడం కష్టం అనిపిస్తే నేను మరొక విధంగా చూపిస్తున్నాను చూడండి. ఈ సేమ్ ముందులాగానే మనం తాల్చుకున్న తర్వాత ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఒకవైపు నుంచి ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసుకొని ఇలా చుట్టుకోవాలండి. ఇలా అయినా చేసుకున్నా కానీ చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి స్వీట్ అయితే. అన్నీ మీకు నచ్చిన విధంగా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. నేను కొన్ని అలా చేసుకున్నాను, కొన్ని ఇలా చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ని బాగా వేడి చేసుకున్న తర్వాత మీకు కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. మంటను మీడియంలో ఉంచి మంచి క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత ఒక 3-4 నిమిషాల తర్వాత టర్న్ చేసుకోవాలండి. చూడండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుతూ క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా జాలి ఉన్న గరిటెలు తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాంటి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా అన్నిటినీ 1 బై 1 ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం పాకాన్ని రెడీ చేసుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు చక్కెర వేసుకోవాలండి. 1 కప్పు షుగర్ వేసుకున్న తర్వాత దాంట్లో ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ తీసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత షుగర్ని బాగా కరిగించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. వేసుకొని ఈ పాకాన్ని మనం ఇలా జిగురు పాకం రావాలండి. చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలి. స్టిక్కీగా ఉండాలండి. చూడండి ఇలా మనం వేల్లో ఇలా పెట్టుకొని చూస్తే ఇలా తీగ పాకం రావాలండి. ఒకవేళ మీరు స్వీట్ తక్కువగా కావాలంటే 3/4 కప్పు షుగర్ అయినా వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా స్టిక్కీ పాకం వచ్చిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న సంపంగి పూలను దీంట్లో వేసుకోవాలండి. వేసుకొని ఇలా ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని బయటికి తీసుకోవాలండి. అదే మీరు ఎక్కువసేపు ఉంచుకుంటే అవి మెత్తగా అయిపోతాయండి. అలా వేసుకున్న తర్వాత తీసేసుకుంటే క్రిస్పీగా ఇంకా తీయగా బాగుంటాయి. ఇదే విధంగా మిగతా వాటిని 1 బై 1 వేసుకొని ఇలా మనం పాకంలో వేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్నిటిని వేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. నేను చూడండి 1 బై 1 అన్నీ వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. నోట్లో నీరు ఊరుతాయండి. పిల్లలు పెద్దలు కూడా ఇలా చేసి పెడితే అలా ప్లేట్ ఖాళీ చేసేస్తారండి. అంత టేస్టీగా ఉంటాయండి. ఎక్కువ స్వీట్ లేకుండా పైనుంచి క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఈ క్రిస్పీ స్వీట్ని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.